అవియస్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో స్టిల్ మొమెంటం కొనసాగుతుంది. అయితే లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్లో మంచి పికప్ రావడం మనం చూస్తున్నాము. లెక్కన అబౌవ్ 95 ఈ సిరీస్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 9531 దగ్గర, అండ్ 123 పాయింట్స్ ప్లస్లో 30,957 ఆడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్. లోయర్ లెవెల్స్ నుంచి ఒకసారి మనం చూస్తే కొద్దిగా మంచి 78 పాయింట్స్ దాకా 10 పాయింట్స్ దాకా ఆల్మోస్ట్ మనకి లోయర్ లెవెల్స్ నుంచి పెరగడం చూస్తున్నాము. 9509, 9508 ఆడ్ లెవెల్స్ వరకు వాళ్ళ నిఫ్టీ లోయర్ లెవెల్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి చూస్తే ఆల్మోస్ట్ 19 పాయింట్స్ దాకా రికవరీ కనిపించింది. ఇదే రికవరీ లాస్ట్ వరకు కొనసాగుతుంది, ఎందుకంటే F&O ఎక్స్పైర్ నేపథ్యంలో ఈ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. కాబట్టి కాస్త ఈ వోల్టాలిటీ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్స్లో అమ్మకాల ఒత్తిడి బాగా ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్స్లో కూడా సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్స్ ప్లస్లో 23,236 ఆడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్ది గొప్ప బయింగ్ మనం రావడం చూస్తున్నాం. కొన్ని మాత్రమే ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. గత కొద్ది రోజుల నుంచి ఈ సెక్టార్లో ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో స్టాక్స్ జోలికి వెళ్ళడానికి ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్స్ కొద్దిగా భయపడుతున్నారు. ఎందుకంటే మార్కెట్స్ ఈ టైమ్ వైజ్ కన్సల్టేషన్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ కన్సల్టేషన్ ఎంతకాలం పాటు కొనసాగొచ్చన్న ఇది ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్లో ఉంది. కాబట్టి అంటిల్ ఒక క్లారిటీ ఎమర్జ్ అయ్యేంత వరకు ఈ కన్సల్టేషన్ ఫేజ్ నుంచి మార్కెట్స్ బయటకు వచ్చేందాకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ జోలికి పెద్దగా వెళ్లేందుకు ఆసక్తి ఉండకపోవచ్చు అన్న ఇదే మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నిఫ్టీ 500 గెయినర్స్ ఒకసారి చూస్తే జేపీ అసోసియేట్స్ ఇవాళ కూడా ఒక 12% దాకా లాభపడింది. కేర్ రేటింగ్స్ 10.5% గెయిన్ మనం చూస్తున్నాము 1575 దగ్గర. రైన్ ఇండస్ట్రీస్ 6% గెయిన్స్తో 110 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఆమ్టెక్ ఆటోలో కూడా కొద్దిగా బయింగ్ రావడం మనం చూస్తున్నాం. అండ్ ఆర్సీఎఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 3.5% దాకా నష్టపోయింది. లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం 3% కంటే ఎక్కువే నష్టం మనకు కనిపిస్తుంది ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇండిగోలు. బికాస్ ఎందుకంటే నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఇండిగో ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం తర్వాత. దీంతో ఒక్కసారిగా ఇండిగోలో మనకి హ్యూజ్ సెల్లింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల మేబీ ఇండిగో నష్టాలు కూడా పెరగచ్చేమో అన్న అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్లో సెల్లింగ్ మనకు కనిపిస్తుంది. వీటితో పాటు గుజరాత్ స్టేట్ పెట్రోల్, పేజ్ ఇండస్ట్రీస్, అవెల్స్లో కూడా 2.5 నుంచి 3% దాకా సెల్లింగ్ కనిపిస్తుంది. ఇనిషియల్ ట్రేడింగ్ కామెంట్స్ తీసుకొని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. సుందర్ గారు ఉన్నారు, ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు ఇప్పటిదాకా? ఎందుకంటే లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి 20 పాయింట్స్ దాకా బయింగ్ సపోర్ట్ లభిస్తుంది మార్కెట్స్కి. ఈ F&O ఎక్స్పైరీ రోజున ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు ఇప్పుడు ఈ రిమైనింగ్ టైంలో? మనకి మార్కెట్లో బాగా వాలటిలిటీ మనం చూస్తున్నాము. ఓపెనింగ్లో స్ట్రాంగ్ రీబౌండ్ అవ్వడం, మనం ఆ తర్వాత మళ్ళీ మధ్య సెషన్లో ఒక 12:30కి కొంచెం మార్కెట్ కరెక్షన్ రావటము, మళ్ళీ లోయర్ రేట్ నుంచి 9,500 దగ్గర రికవరీ అవ్వడం మనం చూస్తున్నాం. సో 9,500 చాలా కీలకమైన లెవెల్స్గా మనం చెప్పుకుంటున్నాము గత కొన్ని రోజులుగా. ఈ లెవెల్లో కొంచెం రికవరీ అవ్వడం కూడా కొంచెం పాజిటివ్ ట్రెండ్. క్లోజింగ్ సమయానికి కొంచెం నిలబడాలి, అదొక కండిషన్ కనుక ఫుల్ఫిల్ అవుతే కనుక పర్వాలేదు. కాకపోతే లో దగ్గర కాకుండా ఇంచుమించు కొంచెం హయ్యర్ సైడ్ కనుక, అంటే డేస్ రేంజ్లో హయ్యర్ లెవెల్లో కనుక క్లోజ్ అయిందంటే మళ్ళీ బుల్స్ కొంచెం ఆధిపత్యంలోకి వచ్చినట్టు అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ అయితే మటుకు కన్సాలిడేషన్లో ఉంది. స్ట్రాంగ్ క్లోజింగ్, ముఖ్యంగా రేపు కనుక వీక్లీ చార్ట్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి ఏమాత్రం కనుక ఇవాళ రేపు స్ట్రెంగ్త్ చూపించిందంటే మార్కెట్లో షార్ట్ టర్మ్లో కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇండిగో ఎస్పెషలీ కొద్దిగా ఇప్పుడు మోస్ట్ డిస్కస్డ్ స్టాక్ అండ్ బాగా సెల్ ఆఫ్ కనిపిస్తుంది. 3.5 నుంచి 4% దాకా ఈ స్టాక్ నష్టపోతుంది. కాబట్టి టెక్నికల్స్ ఏమన్నా సూచిస్తున్నాయి డౌన్ సైడ్ ఏ మేరకు ఇంకా సపోర్ట్ లెవెల్స్ ఇండిగోలో ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లేటెస్ట్ 3.5% డౌన్ 1220 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. మేబీ 1200 బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ డౌన్ సైడ్ కనిపిస్తున్నాయి ఇండిగోకి బికాస్ ఆఫ్ దిస్ న్యూస్. ఇండిగో చూస్తే ఓవరాల్గా స్ట్రెంగ్త్ ఉంది. ఈ లాస్ట్ 4-5 వారాలుగా చూస్తే కనుక 1050 దగ్గర నుంచి పెరుగుతూ వస్తూ 200 రూపాయలు గెయిన్ అయ్యి 1250 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము.
సో ఇండిగో ఓవరాల్గా చూస్తే కనుక స్ట్రెంగ్త్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఇవాళ రియాక్షన్ ఒక 3% వచ్చినప్పటికీ ఇండిగోలో ఒక చిన్న నీజర్క్ రియాక్షన్ అనుకోవచ్చు, టెక్నికల్గా ఒక మైనర్ రియాక్షన్ అనుకోవచ్చు, కానీ టెక్నికల్గా ఎటువంటి మార్పు అంటూ కనిపించలేదు, ఒక వీక్నెస్ సిగ్నల్ అనేది కనిపించలేదు. మనకి ఇవాళ న్యూస్తో పడినప్పటికీ బట్ 5 వారాలుగా స్టాక్ పెరుగుతోంది కాబట్టి మనకి ఇంచుమించు 20% వరకు పెరిగింది కాబట్టి, పైగా 1250 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒక నార్మల్ రావాల్సిన కరెక్షనే వచ్చింది. కాకపోతే న్యూస్తో పాటు కోయిన్సైడ్ అయింది కాబట్టి కొంచెం కన్సర్న్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా స్ట్రెంగ్త్ ఉందనుకోవచ్చు. 2016లో చూస్తే కనుక జనవరిలో 1250, 1300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 5 వారాల తర్వాత ఈ రెసిస్టెన్స్ టచ్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక స్వల్ప రియాక్షన్ అనేది వస్తున్నాం. ఈ మధ్య లాస్ట్ వీక్ చూస్తే కనుక ఇండిగో దగ్గర నుంచి మనకి పాజిటివ్ డేటా, ట్రాఫిక్ డేటా బాగా ఇంప్రూవ్ అయ్యింది, ఎయిర్ ట్రాఫిక్ అనే వార్త రావడంతో బహుశా అందువల్లనే అంత క్రితమే కొంచెం పొజిషన్స్ తీసుకోవడం అయి ఉంటుంది. అందువల్ల న్యూస్ బాగా పాజిటివ్గా ఉంది కాబట్టి ముందే రిఫ్లెక్ట్ అయ్యి అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. సో 1250, 1300 దగ్గర షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ వస్తుంది, ఓవరాల్గా పాజిటివ్గా ఉన్న స్టాక్. ఓకే, కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి కృష్ణ. అడగండి కృష్ణ. చెప్పండి కృష్ణ, వినిపిస్తుంది. ఓకే, ప్రస్తుతం స్టాక్ ట్రేడ్ అవుతున్నట్లేదు కదండి, ఇన్యాక్టివ్లో ఉన్నట్టుంది ప్రస్తుతానికి. దానికి మనం చెప్పడం కూడా కష్టం, ఎందుకంటే ట్రేడ్ అవని ఆర్ ఇన్యాక్టివ్ స్టాక్ ఎప్పుడు మళ్ళీ లిస్ట్ అవుతుంది, దీనికి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉండదండి. మీరు బెటర్ ఒకసారి రిజిస్టార్స్కి రాయండి, బిగ్ షేర్ సర్వీసెస్ అనుకుంటాను వీళ్ళ రిజిస్టార్స్. ఆ రిజిస్టార్స్కి రాస్తే మేబీ మీకైనా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. ఆ కంపెనీకి ఒకసారి మెయిల్ పెడితే కన్సర్న్ పర్సన్ కంపెనీ సెక్రటరీకి, ఎందుకంటే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే వెబ్సైట్లో ఇన్వెస్టర్ రిలేషన్స్ సంబంధించిన కాలం ఉంటుంది. ఆ కాలంలో ప్రెస్ చేసి మీరు కన్సర్న్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఒక మెయిల్ అండ్ రిజిస్టార్స్కి ఒక మెయిల్ మీరు పోస్ట్ చేయండి. మేబీ వాళ్ళ నుంచి ఏమైనా సమాచారం వస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అయితే మనం అది చెప్పడం కష్టం అవుతుంది. సుభాష్ మెయిల్ చేశారు, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఐబీరియల్ కొందాం అనుకుంటున్నారట, ప్రైస్ పాయింట్స్ అయినా సజెస్ట్ చేస్తారా? ఐబీ రియల్ ఎస్టేట్ ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్ స్పాట్ వచ్చిన వన్ ఆఫ్ ది స్టాక్. ఐబీ రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది, బాగా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ. లాస్ట్ 1 మంత్ రియాక్షన్లో కూడా, మార్కెట్ రియాక్షన్లో కూడా ఐబీ రియల్ ఎస్టేట్ బాగా పెరిగిన స్టాక్. లాస్ట్ 2 వారాలు కూడా 200 రూపీస్ పైన నిలదొక్కున్న స్టాక్. ప్రైస్ పాయింట్ అంటే 200 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ ఈ 2-3 రోజుల్లో ఒక 200 రూపీస్ కనుక వచ్చిందంటే కనుక అక్కడ మీరు బై చేయొచ్చు. షార్ట్ టర్మ్లో అయితే 195 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ఈ స్టాక్ బుల్లిష్గానే ఉన్న స్టాక్. ఓకే, అండ్ వన్ మోర్ మెయిల్ సత్యప్రకాష్ మెయిల్ చేశారు, ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ స్టాక్ని షార్ట్ టర్మ్ గురించి అంటే జస్ట్ ఒక 2 to 3 months కోసం బై చేసుకోవచ్చా? ఎడిల్వైజ్ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్ మనకి స్పర్ట్ కనిపించింది, చాలా మంచి బయింగ్ యాక్షన్ ఎడిల్వైజ్లో ఇప్పటికీ చూసాం. బట్ కొద్ది రోజు కొద్దిగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్ ఇది. మెయిన్గా ఏఆర్సీ బిజినెస్లో కంపెనీ బాగా కాన్సన్ట్రేషన్ పెంచింది. 90 రూపీస్ ఆర్డ్ లెవెల్స్ నుంచి 100 రూపీస్ ఆర్డ్ లెవెల్స్ నుంచి 200 లెవెల్స్ దాకా వచ్చింది స్టాక్. స్టిల్ ఇంకా పొటెన్షియల్ ఒక 2 to 3 months కోసం ఎంతవరకు కనిపిస్తుంది ఎడిల్వైజ్లో? ఎడిల్వైజ్ చూస్తే కనుక బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్. మనకి లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక 100 రూపాయల దగ్గర నుంచి 200 రూపాయల వరకు బాగా పెరిగిన స్టాక్. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ. 200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, ఈ మధ్య 170 నుంచి 200కి వెళ్ళింది కాబట్టి ఒక 25% వరకు రిటర్న్స్ వచ్చింది కాబట్టి 200 దగ్గర ప్రెషర్ కనిపిస్తుంది కాబట్టి, రెసిస్టెన్స్ దగ్గరికి టచ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఎడిల్వైజ్ నా ఉద్దేశము ఒక కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. రెసిస్టెన్స్ దగ్గర పీక్లో టాప్లో అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ కనుక ఏదైనా ఒక చిన్న కరెక్షన్ వస్తే కనుక 170, 175 దగ్గర గత 3 వారాలుగా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి అది టెక్నికల్గా ఫస్ట్ బయింగ్ లెవెల్ అనుకోవచ్చు. ఓకే, మరొక కాలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్. నమస్కారం అండి, చెప్పండి. ఎంతకాలానికి అండి లాంగ్ టర్మ్ అంటే మీ దృష్టిలో? 1 or 2 years కోసం ఏరిస్ అగ్రో అండ్ ఎస్హెచ్ కేల్కర్ ఈ 2 స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చా? అన్ని ఏరిస్ అగ్రో ఫర్టిలైజర్స్
దీనిలో ఉన్న కంపెనీ లాస్ట్ 1 year నుంచి 23-24% దాకా రిటర్న్ ఇచ్చింది. బట్ ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకుంటే 5% నెగిటివ్లో, 1 month ప్రకారం చూసుకుంటే 3.5% నెగిటివ్లో ఈ స్టాక్ కనిపిస్తుంది. సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సాధారణంగా సీజన్ కంటే ముందే ఈ స్టాక్స్ని పిక్ చేసుకుని సీజన్ టైంలో అమ్మేయడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి పొటెన్షియల్ ఇంకా ఏరిస్ అగ్రోలో కనిపిస్తుంది. ఏరిస్ అగ్రో ఈ మధ్య చూస్తే కనుక మనకి ఫెర్టిలైజర్ స్టాక్స్లో ఉన్న ర్యాలీ సపోర్ట్ తోటి ఈ స్టాక్ 80 రూపాయల నుంచి 190 రూపాయల వరకు వెళ్ళి మళ్ళీ 150 రూపాయల సపోర్ట్ లెవెల్కి రావడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ న్యూస్ అయితే మటుకు నా ఉద్దేశం కొంచెం రిస్కీ బెట్టే అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 2010లో చూస్తే కనుక 190 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకొని ఈ స్టాక్ అక్కడి నుంచి ఒక 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు కంటిన్యూస్ బేరిష్ ట్రెండ్ వచ్చింది. సో 190-200 దగ్గర దీర్ఘకాలిక రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్లో కొంతకాలం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. పైగా ఫండమెంటల్గా చూస్తే కనుక ఏరిస్ అగ్రో రీజనబుల్గా ఉన్నప్పటికీ మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మటుకు చూస్తే కనుక బాగా డిసప్పాయింట్ చేసిన స్టాక్. సో దీని బదులు నా ఉద్దేశం అయితే కొంచెం బాగా టెక్నికల్గాను స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్, అలాగే ఫండమెంటల్గాను చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని నా ఉద్దేశం కొంచెం బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చంబల్ ఫెర్టిలైజర్స్, దీపక్ ఫెర్టిలైజర్స్ లాంటి స్టాక్ని, జిఎన్ఎఫ్సి, జిఎస్ఎఫ్సి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అటువంటి స్టాక్ని కొంచెం తీసుకోవచ్చు. ఫెర్టిలైజర్స్ కోసం లాంగ్ టర్మ్ కోసం తీసుకోవాల్సిన స్టాకే. హెచ్హెచ్ కేల్కర్ చూస్తే కనుక కెమికల్ రంగంలో ఉన్న ఈ స్టాక్ మనకి అంతక్రితం బాగా బుల్లిష్గా ఉన్నప్పటికీ 200 నుంచి 350 రూపాయల వరకు పెరిగినప్పటికీ గత ఏడాది బట్టి చూస్తే కనుక పోయిన జూలై నుంచి చూస్తే కనుక వీక్గా ఉన్న స్టాక్ 350 రూపాయల నుంచి 260 రూపాయల వరకు పడింది ఈ స్టాక్. ప్రస్తుతానికి ఈ కెమికల్ స్టాక్ 260 దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కూడా పెద్ద అట్రాక్టివ్గా కనిపించలేదు. ప్రైస్లో కూడా వాల్యుయేషన్ పూర్తిగా రిఫ్లెక్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం డిసప్పాయింటింగ్గా రావడంతో ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ మోడ్లోకి ఉంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం ఫుల్లీ ప్రైస్డ్గా కనిపిస్తుంది. కాకపోతే జీరో డెట్ ఉన్న కంపెనీ. నా ఉద్దేశం కొంచెం ఒక చిన్న కరెక్షన్ వచ్చాక తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా కెమికల్ రంగంలో చూస్తే కనుక కెమికల్ రంగంలో కూడా కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫండమెంటల్గాను టెక్నికల్గాను అంత మిగతా కెమికల్స్తో పోలిస్తే అవుట్ పెర్ఫామ్ చేయలేదు కాబట్టి అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్నే ఒక కరెక్షన్ ట్రెండ్లో తీసుకోండి. ఓకే, మరొక కాలర్ పరుచూరు నుంచి శివరామరెడ్డి ఉన్నారు. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి శివరామరెడ్డి గారు. స్టాక్ ఒకసారి చెప్పండి. ఏ స్టాక్ అండి? ఐఎఫ్సిఐ మీరు అనేది? ఐడిబిఐయా? ఐడిఎఫ్సి. ఓకే ఓకే ఓకే. ఏ ప్రైస్లో తీసుకున్నారు మీరు? ఓకే ఫైన్. ఐడిఎఫ్సి బ్యాంక్. ప్రైవేట్ బ్యాంక్స్లో బ్యాంక్స్లో చూస్తే కనుక ఐడిఎఫ్సి బ్యాంక్ వీక్గా ఉన్న స్టాక్. మనకి ఈ స్టాక్ 80 రూపాయల నుంచి 55 రూపాయల వరకు పడింది. 55 రూపాయల దగ్గర ప్రస్తుతానికి కొంచెం 50-55 దగ్గర ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉంది ఈ ఐడిఎఫ్సి బ్యాంక్. ఓవరాల్గా చూస్తే కనుక ఐడిఎఫ్సి కొంచెం వీక్గా ఉందనుకోవచ్చు. టెక్నికల్గాను కొంచెం ప్రైస్ పరంగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే కనుక కొంచెం తగ్గడం అనేది మనం చూసాము. కొంచెం డిసప్పాయింట్ చేయడం కూడా మనం చూస్తున్నాము. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. బట్ కానీ ఐడిఎఫ్సి మటుకు కొంచెం మిగతా ప్రైవేట్ బ్యాంక్స్తో పోలిస్తే మటుకు అంతగా కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది చేయలేకపోతుంది ఈ కంపెనీ. నా ఉద్దేశము ప్రస్తుతానికైతే వీక్గా ఉంది. ఒకవేళ కనుక 45-50 లెవెల్స్కి 47 లెవెల్కి వస్తే కనుక ఐడిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చు. ఉన్నాయన్నారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కొంచెం ఏదైనా షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్ వస్తే కనుక స్పట్లో మీరు ఎగ్జిట్ అవ్వండి. ఓకే, మరొక మెయిల్ శివారెడ్డి అడుగుతున్నారు, ఓంకార్ స్పెషాలిటీని 2 years కోసం తీసుకోవచ్చా? రైట్స్ ఇష్యూ, ఈ రైట్స్ ఇష్యూలో మరిన్ని యాడ్ చేసుకోవచ్చా? ఓంకార్ ఓకే, రీజనబుల్ కంపెనీ అండి. ఓవరాల్గా ఫండమెంటల్గాను కొంచెం పర్వాలేని కంపెనీ. బట్ కానీ ఈ మధ్య లాస్ట్ 1 yearగా చూస్తే కనుక అంతగా పెర్ఫామ్ చేయలేదు. లాంగ్ టర్మ్లో లాస్ట్ 3-4 ఏళ్ళుగా చూస్తే కనుక మేజర్ అప్ ట్రెండ్లో ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం వీక్ ట్రెండ్లోనే ఉందనుకోవచ్చు ఈ కెమికల్ కంపెనీ. ఒకవేళ కనుక రేపు మీకు అడిషనల్ షేర్స్ ఈ కార్పొరేట్ యాక్షన్ వల్ల కొత్త కంపెనీలో కూడా మీకు అడిషనల్ షేర్స్ వచ్చినప్పుడు కొంచెం ఏదైనా కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు డిప్లో తీసుకోవచ్చు. కానీ మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక బాగా డిసప్పాయింట్ చేసింది. కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేసింది పెర్ఫార్మెన్స్లో ఫైనాన్షియల్గా. సో కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది.
బాగా స్టీప్ కరెక్షన్ వస్తే కనుక ఓంకార్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ రైట్స్ ఇష్యూ గురించి ఒకటి అడిగారు కొద్ది బ్రీఫ్గా అయినా, వాట్ ఈస్ రైట్స్ ఇష్యూ అని. అంటే ఈ మధ్య కార్పొరేట్ యాక్షన్ వల్ల మీకు వేరే కంపెనీ అదే సమ్ డీమర్జర్ న్యూస్ ఉందండి. ఆ డీమర్జర్ ఆ కొత్త ఎంటిటీలోంచి కూడా మీకు రైట్స్ వస్తాయి. ఇంకా ఫర్దర్ వివరాలు అయితే నేను అంతగా ట్రాక్ చేయలేదు. మీరు రైట్స్ ఇష్యూ అంటే ఏంటి అని అడిగినట్టున్నారు. రైట్స్ ఇష్యూ అంటే ఏం లేదు, ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి మీకు తక్కువ ప్రైస్లో యూ హ్యావ్ రైట్ టు పర్చేస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో 100 రూపాయలకు స్టాక్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, రైట్స్ ఇష్యూ కింద ఒక 70 రూపీస్కో 80 రూపీస్కో వాళ్ళు షేర్స్ ఆఫర్ చేస్తారు కంపెనీ. మీకు ఫస్ట్ రైట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు ఈక్విటీ షేర్స్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ 70కో 80కో ఆర్ సంథింగ్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి వాళ్ళు మీకు కంపెనీ ఆఫర్ చేస్తుంది రైట్స్ ఇష్యూని. దాన్ని మీరు కొనుగోలు చేసుకుంటే యావరేజింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మార్కెట్లో 100 రూపాయలు అంటే ఒక 70-80 రూపీస్కి వాళ్ళు ఇచ్చారనుకోండి, ఒక 20-30 రూపీస్ ఆ 20-30% మీకు తక్కువ ప్రైస్కి రైట్స్ ఇష్యూ వస్తే దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దాన్ని కూడా మీరు రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేస్తే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఈక్విటీ షేర్స్ వాల్యూ అంటే మీకు యావరేజ్ ప్రైస్ తగ్గుతుంది. కాబట్టి మోస్ట్లీ అంటే మంచి కంపెనీస్ ఎవరైనా రైట్స్ ఇష్యూ ఆఫర్ చేస్తే మీరు పిక్ చేసుకోవడం మంచిది. ఒంగోలు నుంచి లక్ష్మణ్ రావు మరొక కాలం. నమస్కారం అండి, చెప్పండి. ఓకే, మహానగర్ గ్యాస్ తీసుకున్నారా? ఎంతకాలానికి అండి? డిహెచ్ఎఫ్ఎల్ అండ్ మహానగర్ గ్యాస్ రెండు బాగా చాలా స్ట్రాంగ్ స్పాట్ ఈ మధ్యకాలంలో వచ్చిన స్టాక్స్ ఇవి. ఇప్పటికే 20-30% దాకా పెరిగి ఉన్నాయి స్టాక్స్. ఫ్రెష్ బయింగ్ అనేది ఈ ప్రజెంట్ రేట్లో చేసుకోవచ్చా, కొద్ది కాలం ఏదైనా వెయిట్ చేసుకోవచ్చా డిహెచ్ఎఫ్ఎల్ అండ్ మహానగర్ గ్యాస్లో? దివాన్ హౌసింగ్ అంతా చెప్తూనే ఉన్నాము, లాస్ట్ 6 monthsగా తీసుకోవచ్చని. హౌసింగ్ ఫైనాన్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయని కూడా చెప్పుకోవడం మనం చూస్తున్నాము. కాకపోతే ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక 220 రూపాయల నుంచి 450 రూపాయల వరకు వెళ్ళి ఇంచుమించు డబల్ అయ్యి 70-80% రిటర్న్ రావడం మనం చూసాము. రిటర్న్స్ వచ్చిన తర్వాత కొంచెం షార్ట్ టర్మ్లో ప్రస్తుతానికి ఆగినట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మటుకు నా ఉద్దేశం ప్రైస్ కొంచెం హైలో ఉంది, బట్ ఫండమెంటల్గానే అవుట్లుక్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది. ప్రతి డిప్లోనూ బై చేయొచ్చు, కానీ అంతగా డిప్ రాలేదు. ఒక అట్లీస్ట్ ఒక 10-15% వస్తే కనుక 400 లెవెల్స్కి వస్తే కనుక మీకు డెఫినెట్గా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ మంచి బై పాయింట్ అవుతుంది. అప్పుడు మంచి సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి పెరిగితే మంచి ప్రైసింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. మహానగర్ గ్యాస్ కూడా ఈ మధ్యకాలంలో 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు డబల్ అవటం మనం చూసాము. డబల్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఈ 1000 రూపాయల దగ్గర ఒక స్వల్ప రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. రిఫైనరీ రంగంలో ఉన్న మహానగర్ గ్యాస్ ఎంజిఎల్ చూస్తే కనుక ఫండమెంటల్గానే స్ట్రాంగ్గా ఉంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది. కానీ టెక్నికల్గా ఇంత డబల్ అయిన తర్వాత పెద్ద కరెక్షన్ రాలేదు. కనీసం ఒక 10% ఒక 900 రూపీస్కి వస్తే కనుక ఎంజిఎల్ బై చేయొచ్చు. 1000 రూపాయల దాకా వెళ్ళి 1000 రూపాయల దగ్గరే గత కొన్ని నెలలుగా అక్కడే కొంచెం స్థిరపడుతుంది. స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీయే, టెక్నికల్గాను ప్రైస్ వైజ్ కూడా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తుంది. కానీ ఒక చిన్న డిప్ 850-900కి వస్తే కనుక బై చేయొచ్చు. ఓకే, అండ్ ఒక్క మెయిల్ ఒకటి తీసుకొని వైండ్ అప్ ద షో. డి కృష్ణారెడ్డి అడుగుతున్నారు, ఐఆర్బి ఇన్ఫ్రా 76 రూపీస్లో తీసుకున్నారు, హోల్డర్ సెల్. ఐఆర్బి ఇన్ఫ్రా 76 హోల్డ్ చేసుకోవచ్చా? 76 అంటే మంచి రేటు, ఎప్పుడో తీసుకున్నట్టు కనిపిస్తుంది. బహుశా 2014 బిగినింగ్లో తీసుకొని ఉంటారు. ఆ 75-80 రూపీస్ సపోర్ట్ దగ్గర నుంచి మనకి ఐఆర్బి ఇన్ఫ్రా 290 వరకు వెళ్ళింది. 290-300 దగ్గర లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే 2010లో మేజర్ పీక్ అది. అక్కడి నుంచి 3 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఒక సగానికి పైన పడిపోవడం మనం చూసాము. సో నా ఉద్దేశము ఐఆర్బి ఇన్ఫ్రా ఈ మధ్య కాలంలో షార్ట్ టర్మ్లోనూ లాస్ట్ 1 yearగా అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్ కాబట్టి కొంచెం ఈ ర్యాలీలో ఒక 240-250 వస్తే అక్కడ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. గత ఏడాది 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా 270 లెవెల్స్ దాటలేకపోతుంది కాబట్టి కొంచెం నా ఉద్దేశం కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. కొంచెం మొమెంటం కూడా కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది స్టాక్ ప్రైస్లో, కాబట్టి కొంచెం హయ్యర్ రేట్లో ఎగ్జిట్ అవ్వండి మీ 70 రూపీస్లో హోల్డింగ్ స్టాక్. ఓకే, ఫైనల్గా 141 ప్లస్లో సెన్సెక్స్ అండ్ 44 పాయింట్స్ ప్లస్లో 9535 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఎనీ క్లోజింగ్ ట్రేడింగ్ రిమార్క్స్? లాస్ట్ హాఫ్ అన్ అవర్ రికవరీ కూడా చూస్తే మళ్ళీ కొంచెం పాజిటివ్ లక్షణాలు కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ 9500 దగ్గర నిలదొక్కుంటుంది. బహుశా రేపు కూడా ఈ లెవెల్లో ఒకసారి ఈ 9550 లెవెల్స్లో పరీక్షించే అవకాశం ఉంది. రేపు కూడా మార్కెట్ కొంచెం స్టెడీగా ఉందంటే కనుక కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ స్లైట్లీ పాజిటివ్గా బయాస్గా మారింది.
50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన చాలా కీలకం. ఆ లెవెల్ని కూడా ఫస్ట్ టైం ఒక 6 నెలల తర్వాత టెస్ట్ చేసి కొంచెం రికవరీ అవ్వడం కూడా పాజిటివ్గా ఉందనుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉంది. దీంట్లో కొంచెం స్టాక్ స్పెసిఫిక్ అప్ ట్రెండ్స్ ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో కొన్ని బాగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే బాగా పెర్ఫామ్ చేశాయో, గృహ ఫైనాన్స్, జిఐసి, టీవీఎస్, అరవింద్, ఎస్ బ్యాంక్, ఇటువంటి స్టాక్స్ ఏవైతే బాగా పెర్ఫామ్ చేశాయో, బాగా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్, వాటిల్లో కరెక్షన్లో షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఫైన్. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్కి వెళ్దాం. స్టే విత్ us.